నమస్తే. మన దగ్గర తుని నుంచి ఒక వాళ్ళు వచ్చిండ్రు. ఏం ప్రాబ్లమ్ తోటి వచ్చిండ్రు తెలుసా మీకు? సార్, నాకు ఈ చేతులు ఫింగర్లు ఉన్నాయి కదా, దీంట్లో మొత్తం మంటలొస్తున్నాయి. అరికాల్లో మొత్తం మంటలొస్తున్నాయి. నిల్చోలేకపోతున్నాను. ఏం పని చేసుకోలేకపోతున్నాను. నాది స్టాండింగ్ జాబ్ అన్నారు. ఏం పని చేస్తారంటే, నేను కాలేజ్‌లో ప్రొఫెసర్ లాగా పనిచేస్తా సార్. నిల్చొని పాఠాలు చెప్పాలి పిల్లలకి. అయితే టీచర్లలాగా అయితే చెప్పరు కదా! టీచర్లేమో 6 గంటలు, 7 గంటలు నిల్చుంటారు. మీకు రోజు ఎన్ని పీరియడ్‌లు ఉంటాయంటే, మూడో, నాలుగో ఉంటాయి సార్. కానీ దాని తర్వాత కూడా ఏందంటే, నేను కొంచెం సైట్‌లు కూడా చూసుకుంటా. సైట్‌లు చూసుకుంటా, ఇల్లులు కట్టేసి ఇస్తాను. కాంట్రాక్ట్ లాగా కూడా చేస్తాను. అయితే నాకు అక్కడ కూడా నిల్చోవడం అయితుంది. ఎక్కడ పడిపోతా అనేసి భయమైతుంది. మళ్ళా ఇంకోటి ఏందంటే, ఎప్పటినుంచి అయితే ఈ మంటలు, తిమ్మిర్లు ఇవన్నీ స్టార్ట్ అయినాయి గదా! అప్పటినుంచి ఈ చేతులు ఇట్లా పెడితే ఇట్లా షేకింగ్ వస్తుంది. అది ఎంత దారుణం అంటే, ఇప్పుడు నేను ఇంతమందిని కలుస్తా రోజు. ఇంతమందిని కలుస్తా గదా! వాళ్ళతోటి చాయ్ తాగడానికి నాకు భయమైతుంది. ఇట్లా చాయ్ పట్టుకుంటే ఇట్లా అయితుంది చెయ్యి. ఆ పరేషాని గూడా అయితుంది. మళ్ళా నేను ఒంటరిగా ఉంటా. ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నాకు చాయ్ తాగితే అట్లా అయితలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు గూడా అవ్వాలి గదా! అట్లా అవ్వట్లేదు. అయితే మళ్ళా దాని తర్వాత ఏందంటే, నాకు నిద్రపోయేటప్పుడు తెలవకుండా కాళ్ళు ఇక్కడక్కడ కొడుతున్నా నేను. మా ఆవిడని గూడా నిద్రలో కొడుతున్నా నేను కాళ్ళతోటి. అయితే ఆమె గూడా పరేషాన్ అయిపోతుంది. "ఏందయ్యా, ఏం పని జేస్తున్నావు?" అనేసి అంటున్నా. అయితే నేను చాలా బాధపడుతున్నాను సార్. నాకెట్లైనా సరిగ్గా చేయండి అని మనం ఒక్కటే అడిగినాం. వాళ్ళ మిసెస్ గూడా వచ్చింది. చిన్న చిన్న వాటికి భయపడతారా అనేసి అడిగాను. అవును సార్, భయపడతారు అనేసి అన్నారు. చిన్న చిన్న వాటికి ఎట్లా సార్? నేనేం భయపడను సార్. ఏ పెద్ద ప్రాబ్లమ్ ఉన్నా పోతా అంటే, ఒక్కటి చెప్పండి నాకు. మీకు క్లాసు 9:30కి ఉంది. మీరు 9:30కి ఇంటికెళ్ళి బయలుదేరుతున్నారు. కాలేజ్‌కి పోవడానికి 10 నిమిషాలు అయితది. ఈ 10 నిమిషాలు మీకు టెన్షన్ అయితదా కాదా? అవును సార్ అయితది. మళ్ళా? అంటే కాదు సార్, పెద్ద పెద్ద ప్రాబ్లమ్ నాకు కాదు టెన్షన్. నేను ఎట్లైనా పోతా కాలేజ్‌కి, కానీ నాకు టెన్షన్ అయితుంది. మళ్ళా ఎట్లైనా పోతారు, 9:40 వరకు పోతారు. మళ్ళా టెన్షన్ పెట్టుకొని ఏం లాభం అనేసి అడిగాను. ఇట్లా ఆలోచించి ఏం ఆన్సర్ రాలేదు. మళ్ళా దాని తర్వాత మనం అడిగినాం. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీరు కాంట్రాక్ట్‌ది పని చేస్తారు కదా! ఒక రూ. 1,00,000 మీ చేతిలో పెట్టిరనుకోండి. 500 నోట్లు. అది కౌంట్ చేసుకుంటారా అంటే, అవును కౌంట్ చేసుకుంటా సార్. ఎన్ని సార్లు కౌంట్ చేస్తారు అనేసి అడిగినాం. ఒక 3, 4 సార్లు కౌంట్ చేస్తా సార్ అనేసి అన్నారు. ఒక డౌట్ ఉంటది కదా మీకు, కరెక్ట్ ఇచ్చిండ్రా లేదా అనేసి. అవును సార్ ఉంటది. ఈ ప్రాబ్లమ్‌ని యాంగ్జైటీ ప్రాబ్లమ్ అంటారు. మీకు ఎంతైనా మీరు తోపుండొచ్చు. ఎంతైనా మీకు పౌరుషం ఉండొచ్చు. ఎంతైనా మీకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. కానీ చిన్న చిన్న వాటిల్లో ఇది కనిపిస్తది. ఇది ఎట్లా? ఇది గూడా వంశపరంగా వస్తది. ఇది గూడా చిన్నప్పుడు ఏమైనా ఇన్సిడెంట్ అయిందంటే వస్తది. ఇప్పుడు ఈ యాంగ్జైటీ ప్రాబ్లమ్ గూడా ఉంది. గుండె దడ గూడా ఇట్లా గుండె ఇట్లా కొట్టుకుంటుంది నాకు అనేసి గూడా అన్నారు. గుండె దడ గూడా దానికి ఒక సింప్టమ్. ఇది గూడా ఉంది. ప్లస్ మెడలో డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ ఉంది. నడుములో డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ ఉంది. వీటితో పాటు ఇవి ఉండడం వల్ల ఈ షేకింగ్ గూడా స్టార్ట్ అయింది. మనం మందులు ఇచ్చినాము. ఈ పేషెంట్‌కి ఈ ప్రాబ్లమ్ 4 ఇయర్స్ నుంచి ఉంది. ఫస్ట్ 2 నెలల్లో 90% తగ్గిపోయింది. ఇప్పుడు ఎవ్వరు ముంగట నిల్చొని చాయ్ తాగడానికి గూడా ప్రాబ్లమ్ లేదు. మళ్ళా దాని తర్వాత తిమ్మిర్లు, మంటలు అన్నీ తగ్గినాయి. కానీ మనం ట్రీట్మెంట్ 1 ఇయర్ కంటిన్యూ చేపించినాం. ఎందుకు? డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ ఉంది కదా! అది మొత్తం తగ్గాలనేసి. అది 1 ఇయర్ కంటిన్యూ చేపించినాం. మళ్ళా దాంతో పాటు మనం ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాం. ఏం చెప్పినాం హోమ్ రెమెడీ? మనం ఏమన్నామంటే, మీరు డైలీ ఎర్లీ మార్నింగ్ ఏం చేయాలంటే, తులసి ఆకులు 5 తీసుకోవాలి. దాన్ని దంచుకోవాలి. అట్లనే చబాయిస్తారంటే ఓకే. దాన్ని దంచుకోవాలి. పేస్ట్ లాగా తయారైతదా కాదా? అది మీరు తినేసేయాలి. ఇది హెల్ప్ చేస్తది. ఎట్లా? అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి తులసిలో.
మన ఇంట్లో అందరి ఇంట్లో ఉంటుంది చెట్టు. ఎడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఏంది, ఎటువంటి సిచ్యుయేషన్ ఉన్నా మనకు కామ్ చేస్తుంది తులసి. నరాలకు మంచిగా పనిచేస్తుంది. అందుకే ఇచ్చినాం. డైలీ ఎర్లీ మార్నింగ్ చేయమని చేసిండ్రు. అది కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది మనకు. అట్లా పేషెంట్కి తగ్గింది. నేను మీకు కూడా తగ్గాలని కోరుకుంటా. ఈ డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ రావడానికి వేరే రీజన్స్ ఉన్నాయి. మీ పోస్చర్ చక్కగా లేకపోతే కూడా వస్తుంది, షుగర్ వ్యాధి ఉంటే కూడా వస్తుంది, థైరాయిడ్ వ్యాధి ఉన్నా వస్తుంది, బరువు ఎక్కువ ఉన్నా వస్తుంది. ఇవి ఉన్నాయంటే సెట్ చేసుకోండి.